ఒకే రకమైన పంట ఎక్కువ మంది రైతులు వేయడం, అంటే దీనికి మాత్రం మనకు ఈజీగా మార్కెట్ చేసుకోగలుగుతాము, ఇది అమ్ముకోవడానికి అవకాశాలు ఈజీగా ఉన్నాయి, ఈ పంట సాగు మా ఊర్లో అందరికీ తెలుసు, లేకపోతే దానికి సంబంధించిన మెలకువలు నేర్చుకోవడం మాకు ఈజీ అవుతుంది అన్న అంచనాతోని చాలామంది ఒకే రకమైన పంటల సాగు వైపు ఎక్కువగా వెళ్తున్నారు. అలాంటి వారందరినీ మోటివేట్ చేస్తూ ఒకే పంట కాదు, కొత్త పంటలు వేయొచ్చు, ఆ పంట కూడా ఇక్కడ పండుతుంది, ఏ పంట ఈ భూమిలో పండుతుంది అని చెప్పే విధానము పెరగాలి, అధికారుల సంఖ్య పెరగాలి. ఏమంటే ఇప్పుడు మండలానికి ఒకరు లేదా మండలానికి 2-3 వ్యవసాయ శాఖ అధికారులు ఇట్లా ఉన్నారు, కానీ వాళ్ళు ఆ లెక్కలు తీసి వాళ్ళకి పెట్టే రివ్యూలు సమీక్షలకు హాజరు కావడంలోనే వాళ్ళ సమయం అంతా పోతుంది. సో అలాంటి వాళ్ళని సంఖ్యను పెంచినప్పుడు, వాళ్ళకు కొంచెం జవాబుదారీతనం పెంచుతూ వాళ్ళ సంఖ్యను పెంచినప్పుడు వాళ్ళు రైతులకు కూడా మెరుగైన సేవలు అందించగలుగుతారు. కేవలం వాళ్ళని ఒకరిని 4-5 గ్రామాలకు ఒకరిని ఇచ్చి లేదా ఒక మండలం మొత్తానికి ఒకరినే ఇచ్చి వారినే మొత్తం చేయమంటే వారికి సాధ్యం కాదు. ఎవరైనా అద్భుతాలు ఏం, వాళ్ళు కూడా మహిమలున్న వ్యక్తులు ఏం కాదు కదా, ఎవరు కూడా చేయలేరు. సో అలా చేసినప్పుడు ఈ మండలంలో ఈ పంట ఇంత పండితే లేదా ఈ జిల్లాలో ఈ పంటలు ఇంత స్థాయిలో పండితే మనకు ఎగుమతుల్లో దిగుమతుల్లో తేడాలు రాకుండా బ్యాలెన్స్ అవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగినప్పుడు రైతులు ఖచ్చితంగా పండించడానికి రెడీగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు కష్టం చేస్తూనే ఉన్నారు నిత్యం, ఆ మట్టిని నమ్ముకొని, ఆ ఎండను ఎదుర్కొని, ఆ వానను తట్టుకొని, ప్రకృతిని ఎన్ని రకాల ప్రకృతి ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని వ్యవసాయం చేస్తున్నారు, తరతరాల నుంచి చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఈరోజు ఒక పంట నుంచి ఇంకొక పంటలోకి మారడానికి పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే వాళ్ళకి ఆ విషయం అర్థమయ్యేలాగా, అందులో లాభం ఉంది అనే విషయము తెలిసేలాగా చెప్పగలగాలి, అప్పుడు వాళ్ళు మారతారు ఖచ్చితంగా. సో అప్పుడు బ్యాలెన్స్ అనేది ఈజీగా జరుగుతుంది. అబ్సల్యూట్లీ. అంటే మీరు చూసినంత వరకు రైతులు ఎలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారండి? రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో మీరు గుర్తించినవి ఏంటి అని అంటే, వాస్తవానికి రైతులకు చాలా సమస్యలు ఉంటాయి. అంటే దిగుబడి తీయడం కానుంచి పంటను అమ్ముకోవడం, దానికి మంచి ధర పొందడం, అన్ని సమస్యలు. కొన్ని మాత్రమే రైతు చేతుల్లో ఉండే అంశాలు, మిగిలినవి ఏవి కూడా తన చేతుల్లో లేని అంశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని తన చేతుల్లో ఏ అంశాలైతే లేవో అవన్నీ సమస్యలు. రైట్. ప్రకృతి ప్రధానమైనది. అతి వర్షాలు రావడము, గాలులు రావడము, కొన్నిసార్లు చలి వల్ల కూడా పంటకు నష్టం జరుగుతుంది, కొన్నిసార్లు ఎండ వేడి వల్ల పంటకు నష్టం జరుగుతుంది. ఇవన్నీ కొన్నిసార్లు మాత్రమే ఈసారి వాతావరణం ఈ విధంగా ఉండగలుగుతుంది అని కొంతవరకు ఊహించగలుగుతారు, అంచనా వేయగలుగుతారు. కొన్నిసార్లు అంచనాలకు మించి వాతావరణంలో మార్పులు జరిగి అతిగా వర్షాలు రావచ్చు, అసలు వర్షాలే రాకపోవచ్చు, నీటి కొరత రావచ్చు, ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యి అది పంట సాగు మీద ప్రభావం చూపిస్తుంది. అది ప్రధానమైన సమస్య, రైతు చేతుల్లో లేనిది, ఎక్కువ నష్టం చేస్తున్నది. తర్వాత వచ్చేసి ఇవన్నీ కారణాలతోటి దిగుబడి అంటే ఇంత రావాలి, ఒక 10 టన్నుల పంట రావాలి లేదా 5 టన్నుల పంట రావాలి, అందులోంచి 20% 30% తగ్గిపోతే ధర అయినా అధికంగా వస్తే ఈ తగ్గిన దిగుబడిని కొంత అక్కడ బ్యాలెన్స్ చేయొచ్చులే, రేట్ ఎక్కువగా వచ్చింది కదా అన్న పరిస్థితి ఉంటుంది. దిగుబడి తగ్గి మార్కెట్లో ధర అనేది ఎప్పుడు రైతు చేతుల్లో ఉండడం లేదు. రైతు ధర నిర్ణయించే పరిస్థితి లేదు. రైతు చేతుల్లో ధర లేదు కాబట్టి మార్కెట్లో ఎవరైతే మార్కెట్ని శాసించే వర్గాలు ఉన్నాయో వాళ్ళు నిర్ణయించిన ధరలకు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కాదు 4 రోజులు ఆపుకుందామా అంటే మళ్ళీ పెట్టుబడికి డబ్బులు లేని పరిస్థితి. సో ఆపలేరు, అమ్ముకోకుండా ఉండలేరు, తక్కువ ధరకు అమ్మితే లాభాలు రావు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ సార్లు ఎదురవుతుంటాయి. ఎప్పుడో ఒకసారి తప్పితే ఇట్లా వస్తుంది. కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం అమ్మే పంటల విషయంలో ఆ హెచ్చు తగ్గులు అనేవి పెద్దగా ఇబ్బంది కలిగించవు. కానీ మిగిలిన చాలా అంశాల్లో మాత్రం ఈ ధరలు అనేది ప్రతిసారి ఇబ్బంది కలిగిస్తున్న వ్యవహారం. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకరికి రికార్డు స్థాయిలో ధరలు కలిసి వచ్చాయి, లక్షల్లోనూ లాభాలు వచ్చాయనే వార్తలు వింటూ ఉంటాం. కానీ అది చాలా తక్కువ. అది అద్భుతం, ఆశ్చర్యం అనిపించింది అంటేనే ఎక్కువ మందికి వచ్చేది కాదు అనేది అర్థం చేసుకోవాలి. అంటే కేవలం ఒకరికో ఇద్దరికో వచ్చింది కాబట్టే అది అద్భుతమైన అంశమైంది లేదా ఆశ్చర్యకరమైన వార్త అయింది. కాబట్టి ఎక్కువ మంది అలాంటి వాళ్ళు లేరు. సో ధర విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, ప్రకృతి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా అనేక రకాల మోసాలు. పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. రైతులు చాలామంది అమాయకంగా ఉంటారు. ఎక్కువ శాతం సాంకేతికతను లేకపోతే టెక్నాలజీను ఎక్కువగా వినియోగించుకోలేరు. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునేంత ఇన్వెస్టిగేషన్ అందరూ చేసుకోలేరు. కాబట్టి చాలామంది ఈజీగా మోసపోతుంటారు. విత్తనాల విషయంలో మోసం జరగవచ్చు, మొక్కల విషయంలో మోసం జరగవచ్చు, ఎరువుల విషయంలో మోసం జరగవచ్చు, పురుగు మందుల విషయంలో మోసం జరగవచ్చు. ఇది పోతే ఇది కొడితే బాగా రిజల్ట్ రాలేదండి అంటే ఇది కొట్టి చూడండి అంటారు సింపుల్గా. అంటే అమ్మే వాళ్ళకి లేదా దాన్ని చెప్పే వాళ్ళకి ఏముంది, దానికి ఒక లీటర్కి 500 కదా, 300 కదా, 1000 రూపాయలే కదా అని అంటారు.
కానీ ఆ పెట్టుబడి పెడుతున్న రైతుకి ఆ బాధ తెలుస్తుంది. అవును. ఎన్నిసార్లు పెట్టాలి ఇలా, ఎంత పెడితే ఎంత పండితే ఎంత మిగిలితే ఎంత కమ్మితే ఎంత మిగులుతుంది ఎంత లాభం వస్తుంది అనే విషయాన్ని తను మాత్రమే చేయగలుగుతారు. అట్లా ఈజీగా ప్రతి ఒక్కరు ప్రతి అంశంలో కూడా రైతు మీద వ్యాపారం చేయాల్సిందే తప్పదు. కానీ నిజాయితీగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, ఎక్కువ లాభం కోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తప్పులేదు, వ్యాపారమే, డబ్బులు రావాల్సిందే, మిగిలాల్సిందే. కానీ అతిగా మిగిలాలి, ఎక్కువగా లాభం రావాలి, ఎవరెక్కడ పోయినా పర్వాలేదు అన్న ధోరణితో చేసే వాళ్ళతో కూడా చాలా మందికి నష్టం. ఇలా ఒక అంశం అని కాదు, అన్ని అంశాల్లోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక అంశాల్లో కూడా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఎవరు పరిష్కారం చూపించాలి అని మీరు అడుగుతారేమో. మళ్ళీ ఎవరి దగ్గర పరిష్కారం ఉంది అని అంటే, ఎవరో అద్భుతం ఆహా ఓహో ఏదో అంటే కూడా అయిపోయేంత ఈజీ సమస్య ఏమి కాదు, చాలా పెద్ద సమస్య. కాబట్టి ఎవరికి వారుగా వాళ్ళు కొంత చేసుకోవాలి. ప్రకృతి అంటే మనం ఏమీ చేయలేము. కానీ మార్కెట్లో ధరలని కొంతమంది రైతులు బ్రేక్ చేస్తుంటారు అప్పుడప్పుడు. అంటే వాళ్ళు ఒక 3 సార్లు అంచనా వేస్తే కనీసం ఒక 2 సార్లు దాన్ని రీచ్ అవుతుంటారు. ఎందుకు అని అంటే, ఒక రైతు చెప్తారండి, ఒకసారి నేను అడిగాను ఆయనని, మార్కెట్లో ధరలను ఎలా ఎట్లా ఈ పంటకు డిమాండ్ వస్తుందని మీరు ఎలా అంచనా వేస్తారు అని అంటే, నేను పంట వేసే ముందు ఆ విత్తనాలు అమ్మే దుకాణాలకు వెళ్తాను, వెళ్ళి ఈ సీజన్లో ఎవరు ఎక్కువ ఏ విత్తనాలు కొంటున్నారో అడుగుతాను, అది కాకుండా మిగిలింది నేను పట్టుకొస్తానని చెప్పేసి. తెలివైన ఆయన అలా అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు నిజమవుతుంది. సో ఎక్కువ మంది వేయని పంట నేను వేస్తే నాకు మంచి ధర వస్తుంది అన్న అంచనాతోటి. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ పండించాం కదా, ఇంకా మనం మార్కెట్కి వెళ్తే ఇక్కడ ఎవరు చేస్తారు, ఇక్కడ ఎవరు చూస్తారు నా పొలాన్ని, కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళను, ఏదో ఒక ధర వస్తుందిలే అని చెప్పేసి ఎవరి మీద నమ్మి పంపించేస్తాను. రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజుకు మనకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లో ఏం ధర ఉందో 50 కిలోమీటర్ల అవతల ఉన్న మార్కెట్లో వేరే ధర కొంత హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కాబట్టి ఆ రోజే నీకు పంట ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఆ రోజు ఇంకొక 5 రూపాయలు ఎక్కువ వచ్చే మార్కెట్కి మనం పంపించగలిగితే డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మనం రీసెర్చ్ చేసుకోవాలి, తెలుసుకోగలగాలి. అంటే ఇంత కష్టపడి ఇంత ప్రకృతిని ఎదుర్కొని ఇన్ని కష్టాలను చూసి పంట పండిస్తున్నామే, ఆ పంట అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటే కొంత ధర ఎక్కువ తీసుకోవచ్చు, కొంత లాభం ఎక్కువ మిగిల్చుకోవచ్చు. కొన్ని ప్రభుత్వంతో సంబంధం లేకుండా, మీడియేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రజలకి దగ్గరే అమ్ముకునే అవకాశం లేదండి? అనడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేయడానికి చాలా కష్టం. ఈ అరెకరంలోనో ఎకరంలోనో రకరకాల పంటలు వేసుకున్న వాళ్ళు ఒక పట్టణానికో ఒక నగరానికో దగ్గరలోనో లేదా ఒక హైవే వెంట, అంటే ఒక పెద్ద ఎక్కువ వాహనాల సంచారం ఉన్న రోడ్డు వెంబడో వాళ్ళ పొలం ఉంటే వాళ్ళు అమ్ముకోవచ్చు కొంతవరకు ఈజీ. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఏదో 2 ఎకరాల్లోనో 3 ఎకరాల్లోనో ఒకే రకమైన పంట వేశారనుకోండి, దాన్ని ఖచ్చితంగా హోల్సేల్గా అమ్మాల్సిందే తప్పితే రీటైల్గా అమ్ముదాము అని అంటే కుదరదు. పచ్చి సరుకుగా అమ్మాల్సిన కూరగాయలు పళ్ళు వేస్తే 2-3 రోజుల్లోనే వాటి లైఫ్ అయిపోతుంది, అవి కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. సో ఎక్కువ రోజులు అమ్మలేరు. ఎకరమో అరెకరంలోనో ఒక 4 రకాల కూరగాయలు 2 రకాల ఆకుకూరలు వేసుకున్న వాళ్ళు ఆ విధంగా అమ్ముకోవచ్చు. అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళు మంచి లాభాలే పొందుతున్నారు. అంటే ఒకటే పంట మీద ఉన్న వాళ్ళు మాత్రం హోల్సేల్గా వెళ్లాల్సిందే తప్పితే దాన్ని రీటైల్గా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మల్టీ క్రాప్స్ వేసుకొని, ఇప్పుడు విజయరామ్ గారు కానీ పాలేకర్ గారు కానీ చెప్తున్నట్టుగా ఒక 5 లేయర్ మెథడ్ అను ఇట్లాంటివి తీసుకొని దశల వారీగా అనేక రకాల పంటలు వచ్చే విధంగా వేసుకున్నప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి మెల్లమెల్లగా వాళ్ళు ఇప్పుడు వచ్చిన సాంకేతికతను, అంటే మనకు సోషల్ మీడియా పెరిగిపోయింది. ప్రతి రైతు కానీ, ఒకవేళ రైతుకు నిజంగా స్మార్ట్ ఫోన్ వాడే అంత చదువు లేకపోయినా తెలిసి లేకపోయినా వాళ్ళ పిల్లలు ఎవరో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలుస్తూనే ఉంది. ఇవాళ రేపు కాలేజీ స్థాయి నుంచి అందరు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాట్సాప్లోనూ, వాళ్ళకు తెలిసిన సర్కిల్లో ఉన్న ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పెట్టుకుంటే కూడా పంటను అమ్ముకోవడానికి అయితే కొంతవరకు కొన్ని మార్గాలు ఉన్నాయి. పెట్టిన మొదటి రోజే పంట అంతా అమ్ముడుపోతుందా అంటే పోకపోవచ్చు. కానీ మెల్లమెల్లగా ఆ కస్టమర్లు, ఆ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ మా దగ్గర ఇవి దొరుకుతాయి, మేము ఇంత క్వాలిటీతో ఇస్తాము, మేము ఈ విధంగా పండించాము అనేది వాళ్ళు చూపిస్తూ పరిచయం చేస్తే, ఇప్పుడు చాలామంది చేస్తున్నారండి అలా. కొన్ని పల్లెటూళ్ళలో చేస్తూనే మేము ఈ విధంగా చేసాము అని వాళ్ళకి ఎవరో ఆ వీడియో తీసేవాళ్ళు, ఒక రీల్ తీసేవాళ్ళు, ఒక షార్ట్ తీసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు. మాకు ఈరోజు ఈ పంట ఇంత వచ్చింది, దీనికి వస్తున్నాం, మేము కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం, కావాలంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి పెట్టుకొని చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ సంఖ్య పెరగాలండి. ప్రతి ఒక్కరు అలా తక్కువ మొత్తంలో పండించగలిగే వాళ్ళు రకరకాల పంటల్ని పండించుకొని సొంతంగా అమ్ముకోగలిగినాడు ఖచ్చితంగా
ఒక ఎకరంలో చేసుకున్నా కూడా 2 ఎకరాల్లో పంట ఏ విధంగా పండితే అంత ఆదాయం వస్తుందో ఆ విధంగా చేసుకోవచ్చు. కనీసం రెట్టింపు స్థాయిలో ఆదాయం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో పండించే వాళ్ళు మాత్రం ఆ విధంగా చేయలేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హోల్సేల్ మార్కెట్ల మీద ఆధారపడాల్సిందే. ఎవరో మార్కెట్లో ధర నిర్ణయించే వాళ్ళు పెట్టిన ధరకు పంటను అమ్ముకోవాల్సింది. మీరేమైనా పండిస్తున్నారండి? లేదండి, అంటే నేను నా వృత్తి రీత్యా నేను జర్నలిస్ట్ని. అవును. 12 సంవత్సరాలు మీడియాలో పనిచేశాను. ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చింది నా వృత్తి రీతి. నేను ఖమ్మం జిల్లాలో పనిచేస్తాను, హైదరాబాద్లో పనిచేస్తాను, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేస్తాను. మా ఊరు కొంత దూరం ఉంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, వరి పండించేవాళ్ళు, ఆముదాలు వేసేవాళ్ళు. నీళ్లు లేని భూమిలో ఆముదాలు వేసేవారు, నీళ్ళున్న దగ్గర వరి వేసేవాళ్ళు. కొన్ని సీజన్లలో కూరగాయలు, గొక్కరకాయలు, బెండకాయలు ఇలాంటివి పండించేవాళ్ళు. చిన్నప్పుడు నేను సరదాగా వెళ్ళేవాడిని కోయడానికి. అంటే అమ్మ నాన్న వెళ్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా సండే రోజు అట్లా వెళ్ళాం. మాకు పక్కన మా మండలి కాదు కానీ పక్కన తిప్పర్తి అని హెడ్ క్వార్టర్ ఉంటుంది. శుక్రవారం రోజు సంత జరుగుతుంది. ఆ సంత కూడా మా నాన్న కూరగాయలు తీసుకొని వెళ్ళేవారు. నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్ళేవాడిని. కానీ నేను తర్వాత నా వృత్తిరీత్యా ఊరికి దూరంగా ఉంటూ మేము వేరే ఊరికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కొన్ని రోజులు వెళ్ళాము, దేవరకొండ దగ్గర. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా వ్యవసాయం చేయడానికి కుదరలేదు. సో ఇప్పుడు ఇంకా నేనున్న పనికి నేను ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాను రైతుల చుట్టూ. ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒకరోజు తెలంగాణలో ఉంటున్నాను. ఎక్కడెక్కడో ఎన్నో జిల్లాలు తిరుగుతూ ఎంతో మందిని కలుస్తున్నాను. కాబట్టి ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా వ్యవసాయం చేయడం అనేది అసాధ్యం. ఎవరినో నమ్ముకొని ఎవరి మీద పెట్టి చేస్తే అది మనం చేస్తున్నామని చెప్పుకుంటే కూడా సరైనది కాదు అనేది నేను అంటాను. కాబట్టి నాకు చేయాలన్న కోరిక ఉంది, చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు మాత్రం చేస్తాను. కానీ నిరంజన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని పిలిచి నా పంటను కూడా ఇలా కవర్ చేద్దామని చెప్పడం చాలా బాగా అనిపించిందండి. అవును మేడం. నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. ఒకరోజు సడన్గా ఫోన్ చేశారు. నేను ఇట్లా నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడు, నాకు గుర్తుంది కాబట్టి సార్ మీరు నాకు తెలుసు సార్ అంటే, నేను మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను, మీకు తెలుసో లేదో నేను చాలా మీటింగుల్లో చెప్పానని కూడా చెప్పారు. నాకు తెలిసింది, ఎందుకంటే మనం జర్నలిజంలో ఉన్నాం కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఈరోజు మంత్రి గారు నీ పేరు చెప్పారు, పలానా అతను పంట పొలాల్లోకి వెళ్ళి చాలా బాగా చేస్తున్నారు, అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి చేసుకోవాలని చెప్పారని చెప్పారు. ఆయన నుండి ఫోన్ చేసి చాలామంది చూపిస్తున్నారు కదా, నా పంట కూడా నేను కూడా వ్యవసాయం చేస్తాను, అది కూడా చూపించండి అని పిలిచారు. సంతోషంగా అనిపించింది. ఎందుకనంటే అంతకుముందు ఎన్నో సంస్థల్లో పనిచేశానండి నేను. సంస్థల పేర్లే మన ఇంటి పేర్లా మన పేరు సంస్థగా మారలేదా అని ఒక ప్రశ్న వేసుకొని ఉద్యోగాన్ని వదిలేసి నేను పనిచేయడం మొదలుపెట్టాను. సో ఇప్పుడు నా పనిని నా సంస్థని గుర్తించి నాకు అంటే చాలామంది ఫోన్లు చేశారు. అంతకుముందు ఆయన ఇంకా కొంచెం ఉన్నత స్థాయిలో చేశారు కాబట్టి నాకు సంతోషంగా అనిపించింది. సో రైతుబడి అనేది నాది, రైతుబడి మనది. అంతకుముందు ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ రాజేందర్, ఈ సంస్థ రాజేందర్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇలా చెప్పారు. సో ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు కూడా సంతోషంగా అనిపించింది, మంచి గుర్తింపునిచ్చారు. వెళ్ళాను, వారి తోటను చూపించాను, వారు వ్యవసాయం చేస్తున్న విధానాన్ని కూడా చూపించాను. చాలా బాగా ఆయన కూడా ఎక్కడ కూడా నేను మంత్రిని, నేనేదో ప్రభుత్వ విధానాలను లేకపోతే మా పార్టీ సిద్ధాంతాలను చెప్తానన్నట్టుగా మాట్లాడలేదు. ఒక రైతుగా తాను ఏం చేస్తున్నారు, ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారు, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి ఆదాయం వస్తుంది, ఇంత బిజీగా ఉంటూ ఎలా పనులు పర్యవేక్షిస్తున్నారు అనేది అడిగాను, చెప్పారు. చాలా బాగా వెళ్ళిందండి వీడియో. ఆయన కూడా చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు. వారు చాలా సపోర్ట్ కూడా చేశారు. అంటే ఆయన పిలవడము, ఆ రోజుకు ఒక వీడియో తీయడం అనేది కాదు, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి మన పనిని చూస్తున్నారు, మన పనిని పరిశీలిస్తున్నారు, మనల్ని ప్రశంసించారు అని అంటే ఆ శక్తి ఇంకెంత పని చేయడానికి ప్రోత్సాహం అవుతుంది చెప్పండి. సో అలాంటి వాళ్ళు నాట్ ఓన్లీ నిరంజన్ రెడ్డి గారు, ఆయనతో పాటుగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చూస్తూ మీ వీడియోలు బాగుంటాయి, లేకపోతే మీరు చేస్తున్న పని ఉపయోగపడేది, మీరు ఇంకా చెయ్యాలి, మీరు బాగుండాలి అని మాట చెప్తుంటే చాలా అదనిపిస్తుంది. అంటే నేను ఉద్యోగం వదిలేసి ఈ పనిని మొదలుపెట్టిన రోజు పర్సు సాటిస్ఫాక్షన్ లేదు, వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు అనేది ఒకటి వదిలేస్తాను. అంటే ఆర్థిక సంతృప్తి, ఆత్మసంతృప్తి రెండూ లేవు. మీడియాలో తొలినాలలో ఉన్నప్పుడు కొంత ఆత్మసంతృప్తి ఉండేది బాగా, అంటే పని. తర్వాత ఏముందండి, మీడియా ఛానల్స్ గురించి మీకు తెలియదు, అన్ని కూడా మేనేజ్మెంట్లో ఇష్టాలకు తగ్గట్టుగా పనిచేస్తూ వెళ్ళాలి. మెల్లగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా తగ్గుతూ వచ్చింది. అలాంటి టైంలో నేను అది వదిలేసి వచ్చాను. ఆత్మసంతృప్తి చాలా బాగా ఉంది, చాలా సంతృప్తిగా ముందుకు సాగుతున్నాను. రైతుల కోసం పనిచేస్తున్నాము, సమాజానికి ఉపయోగపడే అంశము మాకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి చాలా సంతృప్తిగా ముందుకు సాగుతుంది. కానీ ఇప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీస్ ఏంటండి రైట్ నౌ? ఇంకా రావాల్సింది టెక్నాలజీస్ ఏమున్నాయి అంటే, సమస్య మీకు తెలుసు, ఇది ఉంటే బాగుంటుంది అని మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. సో కొత్తగా వచ్చినవి అంటే ఇంకా రావాల్సినవి ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా రావాలండి. ఎందుకనంటే పెద్ద అంశం వ్యవసాయం అనేది, అనంతమైన అంశం. అనేక సమస్యలు ఎలా ఉన్నాయో అనేక ఆవిష్కరణలు కూడా రావాల్సిన అవసరం.
సాధారణంగా కొన్ని అంశాలను చెప్పుకోగలిగితే ఇప్పుడు మాకు ఫోన్ చేస్తారు చాలామంది. ఏమంటారంటే మాకు కూరగాయలు మేము పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ప్రొక్యూర్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు కూరగాయలు పండించే రైతుల డాటా కావాలండి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం పండిస్తున్నారో చెప్పండి అని అడుగుతారు. మాకు అసాధ్యం, అంటే ప్రస్తుతానికి మేము ఉన్న దానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మీరు వాళ్ళ వరకే ఉంటుందండి. కానీ వాళ్ళలో కూడా కొంతమంది ఎప్పుడు కాన్స్టెంట్గా అదే పంట మీద ఉంటారా అంటే ఉండరు. చెప్పలేం. పంట మార్పిడి చేస్తూ వెళ్తూ ఉంటారు. ఈ రోజు టమాటా వేసిన రైతు రేపు టమాటా మీదనే ఉండాలి అనేది సాధ్యం కాదు, ఉండలేరు కూడా. కాబట్టి అతను ఆ సమయంలో ఏ పంట వేశారో తెలుసుకునేంత అవకాశం అసలు చిన్న సింగిల్ క్లిక్లో ఎందుకు జరగకూడదు? గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నాం, ఇప్పుడు శాటిలైట్ వ్యూలోనో లేకపోతే ఇంకో మ్యాప్స్లోనో ఏదో ఒకటి మనం బ్రౌజ్ చేస్తే చూస్తున్నాం కదా. అలా ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు వేస్తున్నారు, ఏ పంట ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది అనేది ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చి ఇక్కడ ఇది వేస్తున్నారు, ఇక్కడ ఇది ఇంత మాత్రమే చేస్తుంది. సార్ మీకు ఏమైనా హోప్ ఉందా? ప్రభుత్వం ఏదైనా రైతుల కోసం చేస్తుందని ఏమైనా మీ హోప్ ఉందా? చెయ్యట్లేదు అనలేము, చేస్తున్నది చాలా తక్కువ అనాలి, చేయాల్సింది చాలా ఎక్కువ. ఎంతవరకు రీచ్ అవుతుందని చెప్పండి. వాళ్ళు ఓకే ఇప్పుడు ఎలా ఉందంటే మన చట్టాలు బోర్డులు ఉన్నాయి, అది అమలు కావట్లేదు అన్నది ఎలా ఉందో, రైతులకు కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ బట్ అది అందట్లేదు కదా ఎవరికేను. ప్రభుత్వమే చేయాలి అని అంటే కూడా అన్ని కావండి, అన్ని కావు. ఎందుకంటే ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉండే వ్యవస్థ కూడా కాదు అది కూడా. ఎవరో ఎక్కడో పాలకుడు నిర్ణయం తీసుకుంటే దాని కిందికి వచ్చేసరికి అమలు చేయాల్సిన వ్యవస్థలు అనేకం ఉంటాయి. ఎక్కడ దారి తప్పుతుందో, ఎక్కడ ఎవరు నిర్లక్ష్యం వహిస్తారో తేల్చాలంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం చేసేది చెయ్యాలి, చాలా చేయాలి. దానికి తోడుగా చాలామంది రైతులే వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సొంతంగా చాలా మంది అండి. ఒక మెషిన్ ఉంటే ఆ మెషిన్ ని మోడిఫికేషన్ చేసుకొని వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఒక రైతు తన అవసరాలకి తగ్గట్టుగా మలుచుకొని తయారు చేసుకున్న దాన్ని మించి ఎవరు ఏమీ చేయలేరు. చాలా సందర్భాల్లో శాస్త్రవేత్తల కంటే కూడా రైతులే తమ సమస్యలకు పరిష్కారాలను ఈజీగా కనిపెట్టగలరు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక రైతుని తీసుకుంటే ఒక ట్రాక్టర్ సైకిల్ టైర్లతోటి ఒక చిన్న వీడర్ తయారు చేసుకున్నారు. సైకిల్కి వాడే చక్రాలని వాడుకొని ఒక చిన్న వీడర్ తయారు చేస్తారు. వరి పొలంలో దాన్ని తిప్పడం ద్వారా కలుపు రాకుండా ఉంటుంది, భూమి కదలడం ద్వారా పిలకలు అధికంగా వచ్చి కొంచెం దిగుబడి పెరుగుతుంది అని చెప్పేసి షేక్ బాషా అనే రైతు ఒక బ్రష్ కటర్ అనే పరికరాన్ని కొంచెం మోడిఫై చేసుకొని ఒక వీడర్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు తనను చూసిన తర్వాత కొన్ని కంపెనీలు ప్యాడీ వీడర్ అనే పేరుతోటి దాన్ని కొంత మోడిఫై చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తీసుకొచ్చిన ఆలోచన ఆయన నుంచి వచ్చింది, తర్వాత దాన్ని డెవలప్ చేసేవారు డెవలప్ చేస్తున్నారు. సో అలాంటి ఆవిష్కరణలు చాలా జరగాలి. అలాంటి వాళ్ళను ప్రభుత్వాలు కానీ లేదా ఎవరైనా శక్తి ఉండి చేయగలిగిన వాళ్ళు కానీ ప్రోత్సహించాలి. అలాంటివి జరుగుతూ ఉండాలి. మాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని వెలుగులోకి తేవాలి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తలా కొంత చెయ్యి వేస్తే తప్ప ఈ వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం అనేది సాధ్యం కాదు.